కారణమవుతున్నాయి. కారణాలు ఏమైనా కానీ కట్టుకున్న వాడిని కన్న బిడ్డలను చివరికి కన్న వారిని సైతం కడతీర్చేంత కర్కశంగా మారడం ఏంటి అంటే ఓన్లీ కామం, సెక్స్. నచ్చకపోతే వదిలేయచ్చు కదా, చంపడం ఏమిటని అనేది మెజారిటీ సమాజం వాదన. ఇలాంటి ఘటనల సంఖ్య పెరుగుతున్న మాట నిజమే, కానీ వాటి వెనుకాల కారణాలను మూలాలను లోతుగా ఆలోచించడానికి అర్థం చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేకపోవడం బాధాకరమని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రతి 90 నిమిషాలకు ఒక మహిళ వరకట్నం గృహహింస కారణంగా హత్యకు గురవుతుంటే పట్టించుకొని సమాజం ఈ కేసును మాత్రం భూతద్దంలో చూడడం ఎంతవరకు సమంజసమని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. గణాంకాలు ఇలా: మన దేశంలో భార్య లేదా జీవిత సహచరి చేతిలో ప్రతి 32 గంటలకు ఒక పురుషుడు హత్యకు గురవుతున్నాడని అలీగఢ్ ముస్లిం వర్సిటీ న్యాయశాస్త్ర విద్యార్థి మొహమ్మద్ అదాన్ ఒక అధ్యయనం చేసి వెల్లడించారు. ఆయన అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా మీడియాలో గత సంవత్సరం రిపోర్ట్లను కేసులను పరిశీలిస్తే 280 నుంచి 300 వరకు పురుషుల హత్య వెనుక వారి జీవిత భాగస్వామి లేదా ప్రియురాలు ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. ఇలాంటి కేసులు 2022లో 271 నమోదు కాగా 2023లో 280 కేసులు, 2024లో 290 కేసులు మీడియా ద్వారా వెలుగు చూశాయి. ఈ కేసుల్లో 40% మంది విష ప్రయోగం ద్వారా హత్యలకు పాల్పడగా 25% గొంతు నుమిలి చంపారని, 15% కిరాయి గుండాలను ఆశ్రయించి హత్య చేయించారని ఆదాన్ తన నివేదికలో పేర్కొన్నారు. భార్యలు భర్తలను చంపిన కేసులో 80% వివాహేతర సంబంధం, ప్రియుడు ప్రోద్బలం ప్రధాన కారణాలుగా ఉన్నట్లు ఆయన వివరించారు. జీవిత బీమా కోసం కూడా హత్యలకు పాల్పడిన దాఖలాలెన్నో. వ్యక్తిత్వ లోపాలు: జీవిత భాగస్వామిని కన్న బిడ్డలను సైతం చంపడానికి వెనుకాడని నేర స్వభావం వెనుక చాలా వరకు వ్యక్తిత్వ లోపమే ప్రధాన వాహకంగా పనిచేస్తుంది. సీనియర్ సైక్రాటిస్టులు డాక్టర్ శ్రీలక్ష్మి తెలిపారు. మనుషుల్లో సాధారణంగా 2 నుంచి 4% మందిలో యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ కనిపిస్తుందని, పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ మానసిక రుగ్మత చాలా తక్కువగా ఉంటుంది. కానీ మరి ఏందో స్వేచ్ఛకు చోటెక్కడ అనుకుంటున్నారో, లేదంటే రకరకాల ప్రభావాలు అనుకుంటున్నారో, లేదంటే వీడితో ఉంటే నాకు సుఖం లేదు, నా శరీరానికి సుఖం లేదు, నా మనసుకు సుఖం లేదు, నేను లవర్తో ఉంటేనే నాకు సుఖం ఉంటుంది, వాడు తిన్నావా పన్నావా ఎట్లున్నది నీకు ఆరోగ్యం అని అడుగుతారు. ఇంట్లో ఇక్కడ తల్లిదండ్రులు పట్టించుకోడు, భర్త పట్టించుకోడు, వాళ్ళ బిజీలో వాళ్ళు పిల్లల కోసం భర్తలు అనేక రకాలుగా కష్టపడతా ఉంటారు. ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి మనం ఉండాలి అని ఆ భార్య పిల్లల కోసం ఎండనక వాననక ఆ భర్తలు కష్టపడతా ఉంటే, భర్త పోగానే భార్య లవర్ని వేసుకొని కులుకుతూ ఉంటారు. తల్లిదండ్రులు అహర్నిశలు బిడ్డల కోసం కష్టపడతా ఉంటే ఆ బిడ్డలకు తల్లిదండ్రుల వాల్యూ తెలుస్తలేదు. హాయ్ బేబీ హౌ ఆర్ యూ అనడుతోనే అరే నన్ను బేబీ అన్నాడు, నీ అంత అందంగా ఇంకొకటి లేదు అనడుతోనే నేనే అందగత్తెనంట, 100 రూపాయల డైరీ మిల్క్ కొనియడంతోనే ఓయో రూమ్లకు. ఇది సొసైటీ నడుస్తూ ఉంది. సొసైటీలో నీ కన్నా తల్లిదండ్రులు గుర్తు రావాలి, నీ కట్టుకున్న భర్త గుర్తు రావాలి. ఇటువంటి సమయాలలో ఆడోళ్ళ తప్పులు ఉన్నాయి, మగోళ్ళ తప్పులు ఉన్నాయి. కొందరు ఆడోళ్ళు చాలా మంచోళ్ళు ఉంటారు, భర్తలు సైకో అంటే నార్మల్ సైకో కాదు. నేను కూడా చూస్తాను చాలామందిని. వాడు కట్టెనేసిపోతాడు, భర్త కట్టెని ఇటు జరిగినా కూడా ఎందుకు జరిగింది అని కొడతాడు. ఇటువంటి భర్తలు కూడా ఉంటారు. అంటే చంపడం అయితే పరిష్కారం కాదు, బట్ చూసి బెజార్ వచ్చేసి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో దీని తల్లి ఉంటేంది పోతేంది, సంపద పోయి పోలీస్ స్టేషన్లు ఉంటా లేదంటే జైల్లో ఉంటా, ఇంతకు మించి మనశ్శాంతి నాకేంది లేదని క్షణికావేశంలో జరిగిన తప్పులు మళ్ళీ బైబ్యాక్ తీసుకోవడానికి ఒక 20-30 సంవత్సరాలు పడుతుంది. అందుగురించే జర సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉండండి. చాలామంది పిల్లలు మరి మైనర్ ఏజ్ అని 18 సంవత్సరాలు పెడుతున్నారు, కానీ 18 సంవత్సరాలు నిండక ముందే వాళ్ళకి పబ్బులు తెలుస్తున్నాయి, వాళ్ళకి గబ్బులు తెలుస్తున్నాయి, వాళ్ళు సెక్సువల్గా పాల్గొంటున్నారు, ఆడపిల్లలు ఎస్పెషల్లీ. అందువచ్చి మైనర్ అనే పదాన్ని 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకి ఏమైనా చేస్తారా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికే అన్నీ తెలిసిపోయి నాకన్నా తోపు లేదని చాలామంది అమ్మాయిలు పోరాయాలతో పోతున్నారు. కుమిలి తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు.
కుమిలి కుమిలి చచ్చిపోతున్నారు. నిన్న నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. నేనే స్టేషన్ గన్పూర్ పోయి ఓ అమ్మాయిని తీసుకొని వచ్చిన. ప్రజెంట్ నా దగ్గరే ఉంది. చిన్న అమ్మాయి, 16 సంవత్సరాల అమ్మాయి. 16 సంవత్సరాల అమ్మాయిని ఓ పోరడు ట్రాప్ చేసి అట్లా 4-5 పిల్లల్ని ట్రాప్ చేసిండు వాడు. ఇప్పుడు వానిపైన ఈరోజు ఫోక్సో కేసు అవుతుందో ఏమవుతుందో చూడాలి. ఇప్పుడు అమ్మాయిని అయితే పట్టుకుని వచ్చినాం, చూడాలి. ఇది కథ. ఇట్లా తయారవుతుందంటే ఇట్లా తయారవుతుంది.